ఆధ్యాత్మిక సాధనలు కొన్నిసార్లు సాధకునికి ఒక బూటకపు సంతృప్తినిచ్చే అవకాశం ఉంది. ఆ సాధకుడు తను ఏదో సాధన చేస్తున్నట్లుగా భావిస్తాడు. కానీ అది అంటే ఆ సాధన అతని హృదయాన్ని స్పృశించదు, హృదయగతం కాదు. అంతకు మించి ముందుకు పోవడానికి అతను ప్రయత్నించడు. అలాంటి సందర్భాల్లో మనం చేసే సాధన ప్రతికూల ప్రభావాన్ని కలుగచేస్తుంది. తనకు ఒక రోగం ఉందని ముందు తెలుసుకుంటే ఎవరికైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలని, మందు తీసుకోవాలని ఆరాటం కలుగుతుంది. తనకు అసలు రోగం ఉన్న సంగతే తెలియకపోతే ఎవరైనా చికిత్స కోసం ప్రయత్నిస్తారా? ఈ సాధనలంతా చేసేవారు నేను గొప్ప సాధకుణ్ణి, నేను గొప్ప యోగిని, నేను వేదాభ్యాసకుణ్ణి, నాకు 100 ముద్రలు తెలుసు, 200 బంధాలు తెలుసు అనుకుంటూ ఉంటారు. సద్గురువు వచ్చి ఇది సరైన పద్ధతి కాదు అని అతనికి తెలియచెప్పినా సరే వినిపించుకోడు. నిద్రపోయేవారిని లేపవచ్చు, నిద్రపోతున్నట్లు నటించేవారిని లేపడం సాధ్యం కాదు. సాయిబాబా వంటి సద్గురుల వద్దకు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి రకరకాల సాధనల పట్ల వ్యామోహంతో రకరకాల ముద్రలు, యోగాలు, మంత్రాలు, తంత్రాల పేరుతో చాలా సమయం వృధా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీలో ప్రేమ కలిగితే, అంటే జాగృతమైతే, ఏ సాధనలు, ఎటువంటి ప్రక్రియలు, మంత్రాలు ఇవేవి అవసరం లేదంటాను. మీరు మీ సద్గురువును తెలుసుకున్న తరువాత ప్రతిదీ మంత్రమవుతుంది. ఆయన పేరు మంత్రమవుతుంది, ఆయన చర్యలు మంత్రమవుతాయి, ఆయన గురించి ఆలోచించడం మంత్రమవుతుంది. ఇలా ప్రతిదీ సాధన అవుతుంది. ప్రతిదీ మీ ప్రేమకు వ్యక్తీకరణ అవుతుంది. మంత్రం అనేది ఒక వాహకం, ఒక వాహనం, ఒక మాధ్యమం. కానీ ఆ ప్రేమే లేకపోతే ఆ వాహనం ఖాళీగా ఉంటుంది. ఆ వాహనంలో రవాణా కావాల్సింది ఏమిటి? ప్రేమ. అది ప్రేమను తీసుకురావాలి. అది మంత్రం అంటే.